దక్షిణ ద్వారకాధామ్ హరే కృష్ణ మందిర్ చెన్నై ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బృందావనాన్ని తలపించే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. కొంటె కృష్ణుల అల్లరి చేష్టలు, గోపికల ఆటపాటలతో వేడుకలు నయన మనోహరంగా సాగాయి. చెన్నై తిరువాన్మయూర్ వాల్మీకి నగర్లో ఉన్న హరే కృష్ణ మందిర్లో బలరామ, రాధాకృష్ణులకు విశేష పూజలు, అభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఇంకా కీర్తనలు, భజనలు, ప్రవచనాలు, నాట్యాలు, మహాపుష్పాభిషేకాలు కన్నుల పండుగగా నిలిచాయి. ఉట్టి మహోత్సవంలో చిన్న పెద్ద అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులకు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కల్పించారు. ఈ వేడుకల్లో తెలుగు భాషాభిమాని శోభారాజా పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకుని తరించారు. ఈ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మందిరాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. వేలాది మంది భక్తులు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ భక్తిభావాన్ని చాటుకున్నారు. వసుదేవతనయ చిన్ని కృష్ణయ్య, వసుదేవతనయ చిన్ని కృష్ణయ్య, ఆనందలోల గోపాల బాల, ఆనందలోల గోపాల బాల, వసుదేవతనయ చిన్ని కృష్ణయ్య. దిత్తక్కిడ జంత జంత జం, దిత్తక్కిడ జంత జంత జం, తగదిత్తక్కిడ జంత జంత జం, దిత్తక్కిడ జంత జంత జం, తద్దిత్తక్కిడ తగదిత్తక్కిడ తదిగినత తదిగినత తదిగినతం. కన్నాయని నిన్ను ప్రియమర పిలువంగా, కన్నాయని నిన్ను ప్రియమర పిలువంగా, ప్రేమతో మా మనసు పులకింపచేస్తావు. కన్నాయని నిన్ను ప్రియమార పిలువంగా, ప్రేమతో నా మనసు పులకింపచేస్తావు. ఆత్మీయత పెంచి అనురాగమును పంచి, ఆత్మీయత పెంచి అనురాగమును పంచి, ఆనందమున మమ్ము అలరింప చేస్తావు. వసుదేవ తనయ చిన్ని కృష్ణయ్య. తాం 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 తరిగిడు తరిగిడు తరిగిడుదాం, ధీం 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 తరిగిడు తరిగిడు తరిగిడుదాం, తాం తరిగిడుదాం ధీం తరిగిడుదాం, తరిగిడుదాం తరిగిడుదాం తరిగిడు. ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం, ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం, రాధాకృష్ణుల పోలే మన ప్రేమ సంబంధం. ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం, రాధాకృష్ణుల పోలే మన ప్రేమ సంబంధం. జన్మ జన్మల వరకు సాగాలి ఈ బంధం, జన్మ జన్మల వరకు సాగాలి ఈ బంధం. ఏ జన్మకైనా చేరాలి నీ గమ్యం. వసుదేవ తనయ చిన్ని కృష్ణయ్య, ఆనందలోల గోపాల బాల, ఆనందలోల గోపాల బాల, వసుదేవ తనయ చిన్ని కృష్ణయ్య. Krishna
అందరికీ శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణ జయంతిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే దాదాపు 5600 సంవత్సరాలకు ముందు విశ్వావసునామ సంవత్సరంలో శ్రావణ మాసం అష్టమి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ సంవత్సరం కూడా విశ్వావసునామ సంవత్సరంలో శ్రావణ మాసంలో అష్టమి నాడు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం విశేషం. మరలా ఇంకొక 60 సంవత్సరాల తర్వాత కానీ విశ్వావసునామ సంవత్సరం రాదు. ఈరోజు మనం కృష్ణ జయంతిని జరుపుకోగలగడం మన భాగ్యం, పూర్వజన్మ సుకృతం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ఏ కాలంలో ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం తలెత్తుతుందో అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతరిస్తా అన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసి భగవద్గీత అనే ఉద్గ్రంథాన్ని మనకు అందించారు. శ్రీకృష్ణుడి భగవంతుడిగా, ప్రబోధకుడిగా ఇది ఇంకో కోణం. మనం మామూలుగా వెంకటేశ్వర స్వామిని, శివుణ్ణి, నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతోనే కాదు భయంతో పూజిస్తాం. కానీ కృష్ణయ్య దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్ని బాలుడిగా, ఒక స్నేహితుడిగా ఆయనతో ఆడుకుంటూ రారా కృష్ణయ్య అని పిలుస్తూ పూజిస్తుంటాం. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు మనందరిలాగా చిలిపి చేష్టలు చేస్తూ ఉండేవాడు. కాబట్టి మన జీవితంతో ముడిపడి ఉంది కాబట్టి ఆయన్ని ఒక కొడుకుగాను స్నేహితుడుగాను అనిపిస్తాడు. 16,000 మంది గోపికలు ఉండడం ఆయన ప్రేమ తత్పరతకి నిదర్శనం. అందుకే కృష్ణ జయంతిని మనం మన పిల్లల పుట్టినరోజు చేసినట్లు చేస్తాం. ఎవరైనా గర్భవతులు అయినప్పుడు చిన్ని కృష్ణుడు పుడతాడు అంటామే కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి పుడతాడు, శివుడు పుడతాడు అని చెప్పం. అది మనకి ఆయనతో ఉన్న అనురాగం, అనుబంధం. ఇంకపోతే చివరగా భగవతుడు అందించిన భగవద్గీతను మనలో ఎంతమంది చదువుతున్నాము? ఒక్కసారి ఆలోచించండి. భగవద్గీత కోపాన్ని తగ్గించుకోమని, ప్రశాంతంగా ఉండమని, కర్మను నమ్ముకోమని బోధిస్తుంది. ప్రతిదీ ఏదో ఒక కారణం చేతనే జరుగుతుందని, మన బాధ్యతలను మనం నిర్వర్తించమని బోధిస్తుంది. కాబట్టి ఇంకనైనా మనం భగవద్గీతను ఒక మత గ్రంథంగా కాదు, ఇది మత గ్రంథం కాదు, ఇది వచ్చి జీవిత సత్యం. కాబట్టి ప్రతి వ్యక్తి ఇది చదవచ్చును. మేము హిందూసే చదవాలా, లేదు ముస్లిమ్స్ చదవాలా, క్రిస్టియన్స్ చదవకూడదు అని చెప్పనేసి లేదు. ఇది జీవిత సత్యాన్ని బోధించే ఒక గ్రంథం. ఇది ఎవరింట్లో భగవద్గీత లేదో వాళ్ళు శ్రీకృష్ణ జయంతి సందర్భంగా భగవద్గీత కొని ప్రతిరోజు పడుకునే ముందు ఒక్క పేజీ అయినా చదవండి. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పు, మీ మనసులో కలిగే మార్పు మీకే తెలుస్తుంది. జై శ్రీకృష్ణాయ నమః.